ఇంకా వరద ముంపులోనే ఉంది సింగనగర్. 4 రోజులుగా వేలాది మంది ప్రజలు జల దిగ్బంధంలోనే కాలం వెల్లదీస్తున్నారు. అయితే వరదలో వెళ్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజరాజేశ్వరిపేట వద్ద ఇంకా వరద ప్రవాహం తగ్గలేదు. నడుము లోతూరు కూడా వస్తుంది. అయితే ఇక్కడ మహిళ హస్బెండ్తో కలిసి వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆమె పక్క కొట్టుకెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు వెంటనే యువకుడు ఈత కొట్టుకుంటూ వచ్చి ఆ మహిళని కాపాడి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. నడుము లోతు వరకు కూడా నీళ్ళు రావడం, ఎందుకంటే ఇంకా రాజరాజేశ్వరిపేట వద్ద పూర్తిగా నీటి మట్టం నడుము లోతు వరకు రావడంతో ఇక్కడ మహిళలు చాలా ఇబ్బందులు పడుతుంది. రాజరాజేశ్వరిపేట వద్ద మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ ఎక్కే ముందు పూర్తిగా నడుము లోతు వరకు కూడా నీళ్ళున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇంకా అంటే కొన్ని చోట్ల మాత్రమే నీరు ప్రవాహం 2 నుంచి 3 అడుగుల మేర తగ్గింది. కానీ వెనక ఉన్నటువంటి అంటే సింగనగర్కి కొంచెం దూరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ ఇంకా పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏదైతే సింగనగర్ చుట్టూ ఉన్నటువంటి అనేక కాలనీలకు సంబంధించి ఎన్టీఆర్ కాలనీ కానవచ్చు, అనేక కాలనీలకు సంబంధించి ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇంకా దిగువకు వస్తున్న నేపథ్యంలో నడు లోతు నీళ్ళల్లో వీళ్ళు అవతలకు వెళ్తున్నారు. ఒకవేళ భోజనాలు కావాలన్నా సరే, ఏదైనా కావాలన్నా మళ్ళీ ఇక్కడికి లారీలోకి అక్కడికి వచ్చి ఆ భోజనాన్ని తీసుకుని అవతలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, కొంతమంది ట్రాక్టర్ మీద తిరుగుతుంటే మరి కొంతమంది ఏదైతే ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ బోటు నడిపారు. కానీ కొద్దిసేపటి క్రితం ఆ బోటు కూడా తీసేశారు. స్థానికులు అయితే మాత్రం ఇక్కడ అక్కడి నుంచి ఫుడ్ కోసం రావాలంటే దాదాపు 1.5 కిలోమీటర్ రావాల్సి ఉంటుంది రాజరాజేశ్వరిపేట నుంచి. కానీ ఇక్కడ ఒక పడవ కూడా లేదు, కనీసం చర్యలు కూడా చేపట్టాలనేది స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం నడువులోతో నీళ్ళల్లో అంత ప్రయాణాలు చేస్తున్నారు. మరి మీకు పడవ కూడా వేయలేదు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రాజరాజేశ్వరిపేట దగ్గర? చాలా ఇబ్బంది అండి. ఫస్ట్ రోజు వరద వచ్చినప్పుడు మాత్రం ఎవరేం పట్టించుకోలేదు అంత పెద్దగా. సెకండ్ రోజు మాత్రం ఇళ్ళ పక్కన వాళ్ళు ఇల్లు అవి వండించుకొని ఇప్పుడు మీ ఎదురుకుండానే ఒక మహిళ పక్కకి కొట్టుకెళ్ళిపోతుంది. నేనే కాపాడింది. ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది, బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అక్కడ. కింద మట్టి కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది, స్లిప్ అయిపోతుంది కింద కాలు కూడా. వీళ్ళే వాటర్లోంచి వెళ్ళి భోజనాలు తెచ్చుకోవడం కానీ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక మహిళ వాటర్ ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోతుంటే స్థానిక యువకుడే ఆ అమ్మాయిని రక్షించి స్థానికంగా ఉన్న తన భర్తకి అప్పచెప్పి ఇప్పుడే ఆ ఘటనను చూసాం. కొద్ది త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. మరోపక్క ట్రాక్టర్ల మీద ఇంకా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరిపేట వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి. నడుము లోతు నీళ్లలో ఇంకా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.